హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈరోజు దసరా స్పెషల్. ఇప్పుడు కదంబం తయారు చేసుకుందామండి. కదంబం కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు కందిపప్పు, 1 కప్పు బియ్యం. మన దగ్గర ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో అన్ని రకాల కూరగాయలని ఇందులోకి తీసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని రకాల కూరగాయలు వేసుకోవడం వల్ల 2 వంకాయలు, దొండకాయ, గుమ్మడికాయ ముక్కలు, బెండకాయ, ములంకాడ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, తాలింపు పెట్టుకోవడానికి కరివేపాకు, పప్పు దినుసులు, తాలింపు దినుసులు ఏంటంటారు, ఎండుమిర్చి, చింతపండు రసము ఇలా తయారు చేసుకోవాలి. కారం, సాల్టు, సాంబార్ పౌడరు, ఇంగువండి, ఆయిల్, బెల్లం. తయారు చేసుకుందాము. కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి పప్పుని యాడ్ చేసుకోండి. 2 టైమ్స్ వాటర్తో కడుక్కోవాలి. తర్వాత ఇలా రెడీ అయిన పప్పుని మనం 1 కప్పు పప్పుకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఇలా మూత పెట్టుకుని విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుండి స్టవ్ వెలిగించాలండి. 3 విజిల్స్ వచ్చిన వరకు ఉంచాలి. ఇప్పుడు విజిల్స్ వచ్చేలాగా ఒక గిన్నె తీసుకోండి. మనం కూరగాయల్లో తొందరగా ఉడకనివి గుమ్మడికాయ ముక్కలు ములిగేలాగా వాటర్ యాడ్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకుండి ఉడికించాలి. 1 మినిట్ తర్వాత మనకి ములంకాడ కూడా తొందరగా ఉడకదు కదండి, అందుకని ములంకాడ ముక్కలను కూడా ముందుగా యాడ్ చేసేసుకుందాము. ఇవి 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా రెడీ అయిన తర్వాత మిగతా ఉన్న కూరగాయలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా రెడీ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మనం మిగిలిన కూరగాయలను కూడా యాడ్ చేసుకుందామండి. అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్ అయితే కొద్ది పలసగా ఉంటుంది, కదంబం అయితే కొద్ది చిక్కగా ఉంటుందండి, అంతే తేడా. ఇలా మూత పెట్టుకుండి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాలి. పప్పు విజిల్స్ తీసి ఇలా స్మాష్ చేస్తే గరిటతో, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఇలా మిక్సీలో చేసి పేస్ట్లో తయారు చేసేసుకుందాము. చల్లారిన తర్వాత తయారు చేసుకుందాము. ఈ ముక్కలు రెడీ అవన్నీ లేవో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మధ్యలోను ఒకసారి చెక్ చేసుకుంటే ములంకాడ ఉడికితే అన్నీ ఉడికినట్లేనండి. రెడీ అయిన ముక్కల్లోకి మనము పప్పు మిక్సీ చేసుకున్నాము కదండి, ఇలా పేస్ట్ లాగా ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మిక్సీలో వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. గిన్నెలోకి ఇలా ఒకసారి గరిటతో కలుపుకుండి అంతా కలిసి ముక్క పీల్చుకుంటుందండి చక్కగాను. ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం సాల్ట్ సరిపడా వేసుకోవాలి. 1.5 స్పూను సాల్ట్ సరిపోతుందండి. ఇలా ఒకసారి కలుపుకుండి ముక్కలకి పీల్చుకుంటుంది బాగాను. 1/2 స్పూన్ కారం, పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకని పసుపు అనేది కలర్ ఎక్కువ బాగా కనిపించాలండి, అందుకని 1/2 స్పూన్ వేసుకోవచ్చండి. మధ్యలో కూడా చూసుకోండి, కలర్గా లేకపోతే యాడ్ చేసుకోవచ్చు పసుపుని. ఇలా కలిపేసుకుని 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని చూడొచ్చండి. ఇలా రెడీ అవుతున్నప్పుడు ఒకసారి మూత పెట్టుకుని మనం బెల్లంని యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ బెల్లంని యాడ్ చేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుంటే ముక్కలన్నీ బాగా పీల్చుకుంటుంది. ఇలా ఒకసారి మూత పెట్టుకుని మనము 5 మినిట్స్ తర్వాత మూత తీసేద్దాము. రెడీ అయిపోయినట్లేనండి. ఒకసారి గరిటతో ఇలా కలుపుకుండి కొద్దిగా సాంబార్ పౌడర్ 1 స్పూను యాడ్ చేసుకోండి. సాంబార్ పౌడర్ మీ దగ్గర లేకపోయినా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సాంబార్ పౌడర్ అయితే బాగుంటుంది. ఇలా రెడీ అయిన తర్వాత మనము ఒకసారి పక్కకు దింపి ఒక కళాయి తీసుకోండి. కళాయి వేడెక్కిన తర్వాత స్టవ్ వెలిగించుకుంటే కళాయి వేడెక్కిన తర్వాత
మనం రైస్ రెడీ చేసుకోవాలండి. ఇలాగా ఇంత మెత్తగా ఉండాలి, పలుకుగా ఉండకూడదండి. ఆ రసం అంతా రైస్ కూడా పీల్చుకునేలా ఉండాలి. రైసు కళాయి వేడెక్కింది. మనం ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు పెడదాము. పప్పు దినుసులు యాడ్ చేసి కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని రైస్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చక్కగా ఇలాగా కలిపేసుకోవాలి. గరిటెతోటి మొత్తం కలిసేలాగా. టీ స్పూను ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. కలుపుకుందాం రైస్కి పట్టేలాగా. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న రసంని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం ఉంచి రైస్ పీల్చుకుంటుందండి. చక్కగా ఒక 2 మినిట్స్ ఉంటే మళ్ళీ మిగిలినది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకోండి. యాడ్ చేసుకుందాం మిగిలినది కూడాను. ఒకసారి మూత పెట్టుకోండి. సిమ్లో ఉండాలండి మంట. ఇలా రెడీ అవుతుంటే ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి. రైస్ అంతా పట్టుకుంటుంది. ఒకసారి మనం స్టవ్ ఆఫ్ చేసుకోండి. మూత పెట్టుకోవాలండి ఒక 5 మినిట్స్. అప్పుడు రైసు బాగా అంతా పీల్చుకుంటుంది. చూడండి ఇలా రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది కదంబం. చూడండి ఒకసారి గరిటెతో తీస్తే ఎంత చిక్కగా బాగా పీల్చుకున్నట్టుగా రైస్కి పట్టినట్లుగా ఉంది కదా. రెడీ అయిన రైస్ని, కదంబంని అమ్మవారికి నైవేద్యంగా ప్లేట్లోకి తీసుకుందాము. కొంచెం నెయ్యి కూడా పైన గార్నిష్ చేసుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యం కదంబం రెడీ అండి.